హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్సెల్ తెలుగు వీడియోస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆపరేటర్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఏముంటాయి, వీటన్నిటి గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాము. ముందుగా ఆపరేటర్స్ గురించి చూసినట్లయితే, an operator is a symbol specifying an action that is performed on one or more expressions. అంటే ఆపరేటర్ వచ్చేసి ఒక సింబల్ అనమాట. ఏదైనా యాక్షన్స్ లైక్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఏదైనా చేయడానికి ఈ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాం. అది కూడా వన్ ఆర్ మోర్ ఎక్స్ప్రెషన్స్ అంటే లైక్ a ప్లస్ బి, a ప్లస్ బి ప్లస్ సి, ఈ విధంగా ఏదైనా క్యాలిక్యులేషన్స్ చేయాలంటే కంపల్సరీగా ఆపరేటర్స్ యూజ్ చేయాల్సిందే. ఇక్కడ మీరు చూసినట్లయితే సిక్వల్ సర్వర్లో వచ్చేసి అర్థమెటిక్ ఆపరేటర్స్, అలాగే కంపారిజన్, రేంజ్ ఆపరేటర్స్, లిస్ట్ ఆపరేటర్స్, స్ట్రింగ్, లాజికల్ ఆపరేటర్స్, సెట్ ఆపరేటర్స్, అలాగే యూనరీ, ప్లస్ ఆర్ మైనస్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి. ఇందులో వన్ బై వన్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేస్తూ అవి ఎలా వర్క్ అవుతాయో కూడా చూద్దాము. ముందుగా చూసినట్లయితే అర్థమెటిక్ ఆపరేటర్స్లో వచ్చేసి అడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్, అలాగే మోడల్ డివిజన్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి. ఏదైనా సరే సమ్ కైండ్ ఆఫ్ అగ్రిగేషన్స్ చేయాలనుకుంటే ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మీరు ఒక ఎంప్లాయ్ టేబుల్ చూసినట్లయితే ఎంప్లాయ్ నెంబర్, ఎంప్లాయ్ నేమ్, జాబ్, మేనేజర్ ఐడి, ఈ విధంగా నేను కొన్ని కాలమ్స్ ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వీటికి ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఎలా వర్క్ అవుతాయో చూద్దాము. ముందుగా అడిషన్ చూద్దాము. ఇక్కడ సాలరీ అనే కాలం ఉంది. ఆ సాలరీస్కి ఒక 1000 రూపీస్ ఆర్ ఎల్స్ 10,000 సాలరీస్ యాడ్ చేసి డిస్ప్లే చేయాలి. ముందుగా ఆ కాలమ్స్ కానీ లేకపోతే సెలెక్ట్ స్టార్ అని కానీ తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, అలాగే సాలరీ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఈఎంపీ సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. ఈ విధంగా 3 కాలమ్స్ వచ్చేసాయి. కానీ ఇక్కడ ఈ సాలరీకి వచ్చేసి సమ్ 1000 రూపీస్ యాడ్ చేయాలి. కాబట్టి సాలరీ ప్లస్ 1000 సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, 1000 యాడ్ అయింది. కాకపోతే ఇక్కడ నో కాలమ్ నేమ్ అని వచ్చేసింది. బికాస్ ఇది సపరేట్గా ఎక్స్ట్రా కాలమ్ లాగా క్రియేట్ అవుతుంది. కాబట్టి దీనికి వచ్చేసి ఒక అలియాస్ నేమ్ ఇవ్వచ్చు. యాజ్ టోటల్ సాలరీ అని చెప్పేసి ఒక అలియాస్ నేమ్ ఇచ్చేస్తున్నాము. తర్వాత సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్. ఈ విధంగా కావాలంటే మళ్ళీ ఆ సాలరీ కాలం కూడా డిస్ప్లే చేయొచ్చు. సాలరీ ప్లస్ 1000. ఇక్కడ చూసినట్లయితే ఎంప్లాయీ ఐడి 7369కి సాలరీ 800 ఉంది. 1000 యాడ్ చేసిన తర్వాత 1800 అయింది. సో ఈ విధంగా అంటే ఇక్కడ 1000 యాడ్ చేస్తే న్యూ కాలం డిస్ప్లే చేస్తుంది. దానికి ఒక అలియాస్ నేమ్ అనమాట. ఈ టోటల్ శాలరీ వచ్చేసి యాజ్ అని చెప్పేసి, ఇక్కడ యాజ్ అని ఇవ్వకుండా డైరెక్ట్ టోటల్ శాలరీ అని రాయొచ్చు. ఒకవేళ సింగిల్ వర్డ్ అయితే ఈ డబుల్ కోట్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ విధంగా అర్థమెటిక్లో అడిషన్ చేయొచ్చు. అదేవిధంగా మల్టిప్లికేషన్, డివిజన్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి కంపారిజన్ ఆపరేటర్స్. కంపారిజన్లో వచ్చేసి ఈక్వల్, నాట్ ఈక్వల్, గ్రేటర్ దెన్, లెస్ దెన్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపారిజన్ ఆపరేటర్స్ ఉంటాయి. ఇక్కడ మోస్ట్లీ వేర్ క్లాజ్ యూజ్ చేస్తాం. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. వేర్ క్లాస్ ఏంటంటే కండిషన్ స్పెసిఫై చేసుకోవడానికి వేర్ క్లాస్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ సాలరీ ఈజ్ గ్రేటర్ దెన్ 2000. సో ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇవన్నీ కూడా కంపారిజన్ ఆపరేటర్స్. సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, ఓన్లీ 6 రికార్డ్స్ మాత్రమే సాలరీ 2000 కంటే ఎక్కువ ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ విధంగా ఈ కంపారిజన్ ఆపరేటర్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఈక్వల్, నాట్ ఈక్వల్, ఇవన్నీ కూడా మనము స్పెసిఫై చేసుకోవచ్చు. తర్వాత రేంజ్ ఆపరేటర్స్ కూడా ఉంటాయి. రేంజ్ ఆపరేటర్స్ అంటే బిట్వీన్, నాట్ బిట్వీన్, అంటే పర్టికులర్గా ఈ రేంజ్లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అని చెప్పడానికి ఈ బిట్వీన్ లేదంటే నాట్ బిట్వీన్ అనే ఆపరేటర్స్ యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సాలరీస్ వచ్చేసి 1000 నుండి 2000 మధ్యలో ఉన్న డేటా డిస్ప్లే చేయాలి. అలాంటప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ సాలరీ బిట్వీన్ 1000 అండ్ 2000 సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, ఈ 7 రికార్డ్స్ వచ్చేసి సాలరీ వచ్చేసి 1000 నుండి 2000 మధ్యలో ఉంది. ఒకవేళ ఈ బిట్వీన్ కాకుండా అంటే వీటిని మాత్రమే ఎక్స్క్లూడ్ చేయాలనుకుంటే నాట్ బిట్వీన్ సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. అంటే 1000 నుండి 2000 కాకుండా రిమైనింగ్ అని కూడా డిస్ప్లే అవుతుంది. అంటే 8 రికార్డ్స్ ఉన్నాయి. సో ఈ విధంగా ఈ రేంజ్ ఆపరేటర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత లాజికల్ ఆపరేటర్స్ ఉంటాయి.
లాజికల్ ఆపరేటర్స్లో వచ్చేసి అండ్ ఆర్ అని చెప్పేసి ఉంటుంది. అంటే ట్రూ ఆర్ ఫాల్స్ లాగా మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి వేర్ ఎంప్లాయీ నేమ్ ఈజ్ ఈక్వల్ టు స్మిత్ ఆర్ ఎంప్లాయీ నేమ్ ఈజ్ ఈక్వల్ టు జేమ్స్. అంటే ఇక్కడ ఆర్ ఆపరేటర్ ఎలా పనిచేస్తుందంటే ఎంప్లాయీ నేమ్ వచ్చేసి స్మిత్ ఉన్నా లేదంటే జేమ్స్ ఉన్నా కానీ డిస్ప్లే అవుతుంది. సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్. చూసారా, స్మిత్ లేదా జేమ్స్, ఆర్ అంటే ఎనీవన్. అలాగే ఇక్కడ అండ్ అని ఉంటుంది, అండ్ ఆపరేటర్. అండ్ అంటే రెండు సాటిస్ఫై అవ్వాలి. ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ ఎంప్లాయీ నేమ్ ఈక్వల్ టు స్మిత్ అండ్ జేమ్స్, ఎగ్జిక్యూట్. చూడండి ఇక్కడ ఎందుకు రిజల్ట్ ఏమి డిస్ప్లే కావట్లేదంటే ఒకే నేము స్మిత్ జేమ్స్ అవ్వడం పాసిబిలిటీ కాదు కాబట్టి ఇక్కడ ఎలాంటి రికార్డ్స్ డిస్ప్లే చేయట్లేదు. సో అండ్ అంటే ఎవ్రీథింగ్, రెండు సాటిస్ఫై అవ్వాలి. ఆర్ అంటే ఎనీవన్. తర్వాత లిస్ట్ ఆపరేటర్. ఇందులో వచ్చేసి ఇన్ అలాగే నాట్ ఇన్ అని చెప్పేసి ఉంటాయి. చెప్పాలంటే ఇది లాజికల్ ఆపరేటర్స్కి నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇందాక మీరు చూసినట్లుగా ఇక్కడ మల్టిపుల్ చెక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎంప్లాయీ ఐడీస్ ఉన్నాయి, ఒక 10 ఎంప్లాయీ ఐడీస్ ఉన్నాయి. 10 ఎంప్లాయీ ఐడీస్ చెక్ చేయాలంటే ఎంప్లాయీ ఐడి ఈజ్ ఈక్వల్ టు సమ్ నెంబర్ ఆర్ అని చెప్పేసి ఇలా మల్టిపుల్ కండిషన్స్ రాయకుండా ఈ లిస్ట్ ఆపరేటర్ యూజ్ చేయొచ్చు. లైక్ ఇన్ అని చెప్పేసి యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, సాలరీ ఫ్రమ్ ఈఎంపి వేర్ ఎంప్లాయీ నెంబర్ ఇన్. ఇందులో వచ్చేసి కొన్ని ఎంప్లాయీస్ తీసుకోవచ్చు. 7369, 7566, 7788, 7902 బ్రాకెట్ క్లోజ్. సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్. చూసారా, ఆ 4 ఎంప్లాయీ ఐడీస్ డిస్ప్లే అయినాయి. అలా కాకపోతే మనం లాజికల్ ఆపరేటర్స్ యూజ్ చేస్తే వేరే ఎంప్లాయీ ఐడి ఈక్వల్ టు 7369 ఆర్ ఎంప్లాయీ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 7566 ఆర్ ఎంప్లాయీ నెంబర్ ఈక్వల్ టు లైక్ దిస్ ఇలా మల్టిపుల్ రాయాల్సి వస్తుంది. అలా కాకుండా సింప్లిఫై చేయాలనుకుంటే ఈ ఇన్ ఆపరేటర్ అంటే లిస్ట్ ఆపరేటర్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఏదైనా సరే, ఈవెన్ ఎంప్లాయీ నేమ్ కూడా వేరే ఎంప్లాయీ నేమ్ ఇన్ బ్రాకెట్లో స్మిత్ జేమ్స్ అని ఇచ్చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా. అలాగే ఎంప్లాయీ నెంబర్ ఇన్ నాట్ ఇన్ కూడా ఎక్స్క్లూడ్ చేయాలనుకుంటే నాట్ ఇన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి స్ట్రింగ్ ఆపరేటర్స్. ఇందులో మల్టిపుల్ ఉంటాయి. దాంట్లో చాలా ఇంపార్టెంట్ వచ్చేసి లైక్ అన్నమాట. ఈ లైక్ ఆపరేటర్ వచ్చేసి వేర్ క్లాస్ యూజ్ చేసి మనకు కావాల్సిన స్పెసిఫిక్ ప్యాటర్న్స్ని కాలంలో సెర్చ్ చేసుకోవచ్చు. ఓకే, ఇందులో వచ్చేసి 2 వైల్డ్ కార్డ్స్ ఉంటాయి లైక్ ఆపరేటర్లో వచ్చేసి %సైన్ అలాగే అండర్స్కోర్ సైన్ అని చెప్పేసి. %సైన్ ఏంటంటే 1 లేదంటే 2 లేదంటే మల్టిపుల్ క్యారెక్టర్స్ గురించి యూజ్ చేసుకోవచ్చు. అండర్స్కోర్ వచ్చేసి ఒక సింగిల్ క్యారెక్టర్స్ గురించి మాత్రమే యూజ్ చేస్తాము. సో వాటిని ఎలా యూజ్ చేయాలో చూద్దాము. సో ఇంకా సింపుల్గా చెప్పాలంటే జస్ట్ లైక్ ఫిల్టర్ అనమాట. అంటే ఒక లెటర్తో స్టార్ట్ అయ్యేది, ఎండ్ అయ్యేది, కంటైన్స్, బిగిన్స్ విత్, ఈ విధంగా మనము పర్ఫామ్ చేయాలనుకుంటే ఈ లైక్ ఆపరేటర్లో %సైన్ అండర్స్కోర్ యూజ్ చేయొచ్చు. ఇందులో వచ్చేసి ఎంప్లాయీ నేమ్ స్టార్ట్స్ విత్ ఏ అంటే ఎంప్లాయీ నేమ్ వచ్చేసి ఏతోనే స్టార్ట్ అయ్యేది డిస్ప్లే చేయాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి వేర్ ఎంప్లాయీ నేమ్ లైక్. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము సింగిల్ కోట్స్లో ఇచ్చేస్తాం. ఇది సింగిల్ కోట్స్ ఏ పర్సెంటైల్ అగైన్ సింగిల్ కోట్స్. దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఏతోనే స్టార్ట్ అవుతుంది, తర్వాత ఎనీ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నా పర్లేదు. సో ఇప్పుడు సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, అలెన్ యామ్స్ అని చెప్పేసి 2 నేమ్స్ వాళ్ళ ఏతోనే స్టార్ట్ అవుతున్నాయి. ఒకవేళ నాకు ఎండింగ్ విత్ కావాలి, ఎండ్స్ విత్, అప్పుడు %సైన్ స్టార్టింగ్ ఇచ్చేసి లెటర్ ఎండింగ్లో ఇచ్చేసేయాలి. సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్. సో అలాంటి నేమ్స్ ఏమీ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అని చెప్పి తీసుకుందాం. చూసారా, బ్లేక్, టీ, ఓకే, స్కాట్, ఈ విధంగా అంటే స్టార్ట్స్ విత్, ఎండ్స్ విత్, ఈ విధంగా తీసుకోవచ్చు. అలాగే ఒక లెటర్ ఇచ్చేసి ఆ లెటర్ ఏ పొజిషన్లో ఉన్నా రావాలి మనకి. అది స్టార్టింగ్ ఉన్నా, ఎండింగ్ ఉన్నా, మిడిల్లో ఉన్నా సరే ఎక్కడున్నా రావాలి. వేర్ ఎంప్లాయీ నేమ్ లైక్ సింగిల్ కోట్ %A %.
అది ఏ అనే క్యారెక్టర్ ఎక్కడున్నా సరే పిక్ చేసుకొచ్చేస్తుంది. సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా ఐలాన్ ఇందులో ఏ ఉంది, ఇందులో ఏ ఉంది. ఇక్కడ ప్రతి ఎంప్లాయీ నేమ్లో వచ్చేసి ఏ అనే లెటర్ ఉంది, అందుకే ఆ లెటర్ ఉన్న ఎంప్లాయీ నేమ్స్ రికార్డ్స్ను డిస్ప్లే చేసింది. నెక్స్ట్ ఇప్పుడు అండర్స్కోర్ ఎలా యూజ్ చేయాలో చూద్దాము. ఇందులో వచ్చేసి నాకు ఏ అనే లెటరు సెకండ్ క్యారెక్టర్ ఉన్నది డిస్ప్లే చేయాలి. సేమ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ ఎంప్లాయీ నేమ్ లైక్ సింగిల్ కోట్ అండర్స్కోర్ అని చెప్పేస్తే ఫస్ట్ క్యారెక్టర్ అనమాట. అండర్స్కోర్ ఆ ఫస్ట్ క్యారెక్టర్ వదిలేసి సెకండ్ క్యారెక్టర్ ఏ ఉండాలి, తర్వాత ఏమైనా ఉండని. ఈ విధంగా సింగిల్ కోట్స్లో అండర్స్కోర్ అంటే ఒక క్యారెక్టర్, ఎనీ క్యారెక్టర్, తర్వాత సెకండ్ లెటర్ ఏ ఉండి తర్వాత నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏమున్నా పర్లేదు. ఎగ్జిక్యూట్. చూడండి వర్డ్, మార్టిన్, జేమ్స్, ఇందులో సెకండ్ లెటర్ ఏ ఉంది. ఒకవేళ ఇన్ కేస్ నేను ఇక్కడ 2 అండర్స్కోర్ ఇచ్చారనుకోండి, అప్పుడు 2 లెటర్స్ వదిలేసి థర్డ్ లెటర్ వచ్చేసి ఏ ఉండాలి. ఈ విధంగా అది ఎండింగ్ కానీ స్టార్టింగ్ కానీ ఎలా అయినా తీసుకోవచ్చు, ఇందాక డిస్కస్ చేసిన విధంగా. సో ఇవి వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ సీక్వెల్ సర్వర్లో వచ్చేసి. అండ్ మన ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, ఎక్సెల్ తెలుగు వీడియోస్ అని. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.